చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ అనమాట అండి. మామూలుగా ఇడ్లీ తిన్న నేను, కాకపోతే ఇలా వేడి వేడిగా చూసిన తింటాను ఇడ్లీ గానీ పొట్టెకి గానీ. తెల్లారిపోతే ఇంకా చచ్చిన తిన్నాను అనమాట. అందరికీ నమస్కారం. దీన్ని లేవగానే మా ఫ్రెండ్స్ ని తీసుకుని అంబాజీపేట అయితే వచ్చాను లక్ష్మీ గణపతి హోటల్ కి. క్రౌడ్ చాలా గట్టిగా ఉందన్నమాట అండి. వీళ్ళ దగ్గర నాకు అన్నిటికన్నా అరటిక బజ్జీ ఇష్టం. అరటిక బజ్జీ అయిపోయింది, లోపల బజ్జీ వేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎందుకు బజ్జీ ఎంత మెత్తగా ఉందని అడిగితే దీంట్లో అయితే పెరుగు కలుపుతారంటండి, అందుకే ఇంత మెత్తగా అయితే ఉంటుంది. ఈరోజు చెన్న చట్నీ చాలా స్పెషల్ గా ఉందన్నారు అనమాట. టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఇంక నెక్స్ట్ యాజ్ యూజువల్ దబ్బకాయ చట్నీ అయితే బుర్రపాడే. నెక్స్ట్ ఒక పొట్టెక్క ఒక గట్టి అయితే తెప్పించుకున్నాను. పొట్టెకి జస్ట్ వేడిగా కనిపించింది, ఇంక మనకు తెలిసిందే కదా వేడిగా తినేస్తాం. నెక్స్ట్ ఒక గడ్డతో ఫినిష్ చేసే లోపల మనోడు అరటిక బజ్జీ వేస్తా అన్నాడు అనమాట. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు ఈ రోజు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అరటిక బజ్జీ లేదు తినలేదు అనమాట. ఈ రోజు అయితే మొత్తం మనోడిని ఇంకా వేసాడు అనమాట. నన్ను చూసి ఈ బ్రో అనమాట అరటిక బజ్జీకి వెనకాల ఉన్న కారణం అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అరటిక బజ్జీ కోసం. మంచి వేడిగా అరటిక బజ్జీ అయిపోయిందండి. వీళ్ళు ఏంటంటే అరటికి అలా అడ్డంగా కోస్తారన్నమాట స్లైస్ లాగా. అందుకే దగ్గర అరటిక బజ్జీ ఇలా పెద్దగా వస్తుంది అనమాట. మొత్తం గుల్లగానే ఉంటుంది అనమాట. ఇంకా లోపల అసలు పిండి కానీ పెద్ద ఎక్కువ ఉండదు, అలా మెత్తగా ఉంటుంది స్మూత్ గానీ చట్నీలో కలుపుకుంటే. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మార్చవరం సోడా ఉంటుంది కదా, పళని సోడాకి అయితే వచ్చాను. ఇక్కడ నేరేడని ఉంటుంది అనమాట. నాకు ఇంత ముందు తెలియదు అనమాట. హైదరాబాద్ ఫుడ్ రాజాపురం వచ్చారు కదా, వాళ్ళు తాగారు అనమాట. ఆ రోజు చాలా బాగుంది. ఇంకా అప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇవన్నీ మేమే తాగాం, మా ఫ్రెండ్స్ మేము టోటల్ 9 సోడా తాగాం అనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ చెట్ల దగ్గర, మామూలు కోసుకుని తిన్నాను అనమాట. పుల్లగా ఉంది. ఇంక నెక్స్ట్ మా ఫ్రెండ్ వల్ల పొలం వెళ్ళాం అనమాట అండి. మన గోదావరి మీద తెలిసిందే కదా, పొలం వెళ్తే ఖచ్చితంగా కొబ్బరి బొండలు అయితే దింపి తీస్తారు. ఒక్కొక్కడే 3 4 తాగారు అనమాట. ఇంక ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇక నాదైతే 3వ బొండం ఇది. అలా ఫ్రెష్ గా అప్పుడప్పుడు పడ్డ బొండం కొంచెం బాగుంటది అనమాట. ఈ బ్రో తాగాలన్నమాట అండి ఈ పొలం మొత్తం. మనోడు ఏంటంటే నా గురించి ఇంటికి పట్టుకెళ్ళడానికి మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మొత్తం అన్ని ఇస్తున్నారు. మా సైడ్ అంతా అన్నమాట ఎలా ఉంటాయి, అలా ఇక మర్యాదలతో చంపేస్తారనమాట. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం వీడియో వస్తుంది, దాన్ని కూడా చూసాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.